ఏం చేస్తున్నావు అబ్బా? జ్యూస్ చేసుకుందామని అన్ని తీసుకుంటున్నా. చక్కెర డబ్బా, గలాసు. గ్లాస్ కాదు, గ్లాస్. గలాసే. గ్లాస్ కాదు, గ్లాస్. మమ్మీ నువ్వన్నా చెప్పు మమ్మీ. హెలండా చక్కెర అయిపోయింది దీంట్లో. పోయి అందులో పోయి. మా హెలెన్ డోర్ పెట్టు మమ్మీ. డోర్ వేవా. డోర్ వేసే తల్లి. బై డోర్ వే. మా హెలెన్ అయితే చెప్పిన పని అయితే ఖచ్చితంగా చేస్తుందండి. బే. కాకపోతే వాళ్ళకి నిదానంగా వేయడం రాదు కాబట్టి అట్లా రఫ్గా వేసేస్తుంది. మళ్ళీ తీయడానికి ట్రై చేస్తుంది. వద్దు జరుగుమమ్మ. గ్లాస్ తీసుకున్నా. గ్లాస్ తీసుకో. ఆ శీనాకాయలు నేను తీస్తారా? హెలెన్ ఆ శీనాకాయలు తీసి తీసుకోమా. అది మా కాయలు తీసి ఆడ కింద కింద ఇది తీ అయితే ఈ మమ్మీ అమ్మకి వీడు ఇంకొకటి తీసి అవి పొద్దున్న తినేటి లేరా థ్యాంక్స్. ఫ్రిడ్జ్ కొట్టిరు నాయనా. ఒక నువ్వు డోర్ వేసే తల్లి, ఆ డోర్ వల్ల కొడుతుంది. చాలు రాండి ఇంకా బాండి. డోర్ బై డోర్ బై డోర్ వేయనా. నేనైతే జ్యూస్ చేసేయడానికి అయితే వెళ్తానా. నేను కలుగుతాను. కొంచెం ఇది మగ్గింది ఏమో ఎర్రగా ఉంది అంటుంది. ఇది ఏమంటారంటే బత్తాయి కొంచెం పండింది, కొంచెం పచ్చిది అనమాట. నువ్వు అట్లుండు, నేను చేస్తా. నాకు కొంచెం నీట్గా ఉండాలి ఫస్ట్ నుంచి కూడా. అంతే పిల్లలు తాగినా ఎవరు తాగినా వంట చేసినా నీట్గా ఉండాలన్నమాట. అందుకోసమే ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తాను నేనే. నాకు నచ్చదు అంటే ఇవన్నీ కడిగినేటియే, కాకపోతే మళ్ళీ ఒక్కసారి లైట్గా అట్లా కడగడంలో ఏం తప్పు ఉంది చెప్పండి? ఏమన్నా మనకు పోయేది ఏముంటుంది? ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు కదా. అట్లానే అతి శుభ్రం ఏమి ఉండదు, కొంచెం ఎంతైనా కూడా డస్ట్ పారుతానే ఉంటుంది, దుమ్ము. ఇప్పుడైతే జ్యూస్ చేసి ఇచ్చేసరికి కొద్దిగా లేట్ అయిందని జ్యూస్ అయితే చేసుకుంటుంది అన్నమాట. కొంచెం తన పని తను చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నేనేమంటా అంటే నేను కూడా హెల్ప్ చేస్తా కదా అంట. అరే యథాంశో, మీ అమ్మ పిలుస్తుందిరా. తింటానా అబ్బాది? ఇట్రా దా. ఏది ఆన్ ఏది ఎడ తిన్నా మొత్తం తీసేయాల. అది మా అమ్మకి మళ్ళీ ఇస్తుందంట. దీనికి కొంచెం ఇట్లా ఇగో యథాంశు ఏముంది? ఆన్ ఆన్ ఏముంది అబ్బా? నోట్లో ఏం లేదు కానీ ఏమో నవ్వుతున్నాడు అబ్బా. ఆడుకోపాడి. నాకు ఇస్తావా? ఇదైతే మా సెంటిమెంట్ కత్తి అన్నమాట. మేము కుకింగ్ పెట్టినప్పటి నుంచి, కుకింగ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా ఉంది. ఇరిగిపోయింది కానీ మేమైతే ఇదే వాడుతున్నాము. ఇంకొక కొత్త కత్తి కూడా ఉంటుంది కానీ ఇది పక్కన పడేస్తాం. ఇది ఎప్పుడు వాడడం ఎక్కువ, మా అన్న వాడతాడు ఎప్పుడో ఒకసారి అది కూడా. ఇంకొకటి ఏంటంటే అది మొండిగా ఉంటుంది కత్తి. ఈ మొండి కత్తి షార్ప్ ఉంటుంది మళ్ళా. నాకు ఇది ఎందుకంటే చేతులు కట్టు కాదు, ఏం కట్టు కాదనమాట. అందుకోసం ఇట్లా కొందరు ధ్యానంగా కోసినా కట్ చేసినా కూడా తక్కువని కట్ అయిపోతుంది అంటారు. ఈ కత్తి మాత్రం అట్లా అయ్యే ఆస్కారమే ఉంటుంది అనమాట. అందుకోసమే నేను దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. మమ్మీ నీకు కూడా కాయ కడిగిస్తారా తల్లిరా? అమ్మో ఆమె పారిపోతుంది, ఏడో తీసుకోమంటారు అని. యథాంశ తీసుకొని పోనాయనా. ఎదిరా యథాంశుడు మమ్మీ. అరే యథాంశ, సాయంత్రం అయితే జ్యూస్ చేసి ఇస్తాను. పొద్దున సాయంత్రం పాలు ఇట్లా అంటే కొంచెం హెల్తీ ఫుడ్ ఇస్తే సరిపోతుంది కదా. కాకపోతే ఏంటంటే నేను మరీ ఎక్కువ క్వాలిటీది కాస్ట్లీది అని చెప్పాను. ఇది మనం 10 రూపాయల అంగట్లోనే తీసుకున్నాం కదా చిన్న, 10 రూపాయల అంగట్లో తీసుకున్నాం అనమాట. ఎప్పుడో ఇది నాటి సెంచరీలో తీసుకున్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే పనిచేస్తుంది. ఎప్పటిది 10 రూపాయలు ఏంది? ఇప్పుడు కూడా 10 రూపాయల అంగట్లో 10 రూపాయలు. ఇది మామూలుగా అయితే చేయితో తిప్పేది, మిక్సీ పట్టడం అట్లా చేస్తూ ఉంటారు కానీ లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే, ఫస్ట్ డెలివరీకి కూడా ఇదే వాడినాము. చాలా కుకింగ్ వీడియోస్లో కూడా ఇదే బాగా యూజ్ అయింది అనమాట.
మమ్మీ హెలనే తింటున్నావా దాన్ని? దామా యథాంశ నీకు జ్యూస్ వద్దా? నీకు జ్యూస్ వద్దా? కావాలనా వద్దా? కావాలనా? జ్యూస్ కావాలనా? యథాంశు నీకు జ్యూస్ కావాలనా? ఇదైతే వెంటనే అయిపోతుంది. మిక్సీ అనుకోండి, అది మనం ఒలవాలి, తొనలు తీయాలి, చాలా కష్టం కదా. మళ్ళీ అదంతా కడగడం, శుభ్రం చేయడం అదొక పెద్ద పని. ఇది చాలా ఈజీ. ఎక్కువైతే అందరూ ఇదే కదా వాడేది, శీనాకాయలకు కమలాకాయలకు ఎంత ఇదే కదా. గ్రేప్స్ అట్లయితేనేమో అది వాడతారు. ఇవి ఏంటంటే మస్తు జ్యూస్ అయితే చాలా వస్తుంది. జ్యూస్ మళ్ళీ ప్యూర్గా ఉంటుంది అన్నమాట. అయిపోయింది, జ్యూస్ చేయడం కూడా అయిపోయింది. ఇంతసేపు 2 minutes అంతే. అంతే, ఇట్లా డస్ట్ తీసి అట్లా పడేయాలి. మా యథాంశి కూడా రెడీగా ఉంటాడు. చూపించినన్న యథాంశి గారు చూడండి, జ్యూస్ కోసం వెయిటింగ్ 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 వెయిటింగా. నాకు వాడు జ్యూస్ చేయమంటున్నాడు, వాళ్ళ పెద్దరాయన నన్ను అడుగుతున్నాడు వీడియో తీస్తాను. అంతే కదా. వాళ్ళకేమో చిన్న కప్పులో చూపించినన్న, వాళ్ళకేమో చిన్న కప్పు, లతకేమో పెద్ద కప్పు. ఇతరం ఉంది చూడుబా, అట్లా. ఏం కావాలి యథాంశు? ఆమె తింటావా? అది కూడా జ్యూస్ చేయనా? అది సరిపోతుంది పా. హెలెన్ నీకు జ్యూస్ చేయాలా? నువ్వేదో తింటున్నావు కదా హెలెన్, తిను. దా అమ్మకి ఏమో తింటుంది బా, చూడుబ్బా, నాకు నోట్లో ఉందంట. ఉందా? ఏంది? దాని మొట్టేం కదా. జ్యూస్ తాగదు, ఆగు మమ్మీ. హెలెన్ ఒరే హెలెన్ గా తాగుతావా? అంటే సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయకుండా. మా పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తారో వాళ్ళకే తెలియదు అనమాట. అది ఒక టైము అట్లేం లేదు. మా హెలెన్ ఎక్కువ అని అనుకుంటారు అందరూ. మా యథాంశి దానికి తోపు అనమాట. ఎక్కువ అల్లరి చేయడంలో, రెచ్చగొట్టడంలో మా హెలెన్ కొద్దిగా ఉంటే మా యథాంశి చాలా. మా హెలెన్ మాత్రం మొండోడు వీడు. నాకేమొద్దు పో, నాకేమొద్దు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ ఉందా అబ్బా? విత్తనాలు ఉన్నాయా? విత్తనం కాదు, టేస్ట్ చేయని, చక్కెర కరిగిందో లేదో. కరిగిందిలే. సూపర్. యథాంశు ఇది పిల్లలకు, అది వాళ్ళ అమ్మకు, అంతే కదా. దా మమ్మీ, ఓరు మమ్మీ రా. హెలెన్ మమ్మీ ఇగో జ్యూస్. దా 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 రావాలి రావాలి రావాలి. ఎవరికి జ్యూస్? దా 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 దా. కూర్చో. అబ్బా రా మమ్మీ రా, కూర్చో. మా అమ్మ కదా. ఏముంది నోట్లో? వాడు నోట్లో ఉందని చూపిస్తాడు ఏదన్నా ఉంటే కదా. ఎందుకంటే గుడ్ బై. పెట్టుకో మమ్మీ, పెట్టుకో. అది చూసినారా, వీళ్ళకు జ్యూస్ బాగా అలవాటు అయిపోయింది. బట్ అయినా శీనాకాయ జ్యూస్ ఇది బాగా డైజెషన్ ఉంటుందంట. పేగులలో ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా వెళ్ళిపోతుందంట. అటు మమ్మీ పెట్టుకో. అందుకోసమే శీనాకాయ జ్యూస్ కూడా అప్పుడప్పుడు తాగిపిస్తూ ఉంటాం. బాగుందా? ఎట్టుంది? పెద్దనైనా చెప్పు ఎట్లుందా? పెట్టుకోమమ్మ. రా యథాంశుడు, రావాలి 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 రావాలి. దా 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 దా. పెట్టుకొనుకో, ఇంకో పెట్టుకొనుకో. దా. అమ్మ బాగుందా? బాగుందంట. మా వాడు ఇట్లా అంటాడు, అంటే ఇష్టం లేనట్టు కాదు, అది ఇష్టం ఉన్నట్టే కదా. అమ్మో దండం ఎందుకు స్వామి, దండం పెడుతున్నాడు. అబ్బా, ఇంకా హెలెన్ మమ్మ నువ్వు చేయి కింద పెట్టమ్మా.
అలా పెదనాయన దగ్గర బాగా ఆడుకోవడం బాగా ఇష్టం వాడికి. ఇట్రా నాన్న దా దా జ్యూస్ తాగుతుందా హెలెన్? అయిపోయింది మమ్మీ ఇటు జ్యూస్ కూర్చో అయిపోయింది తల్లి, ఇటు కూర్చో తల్లి. కూర్చుంటే అయిపోయి కూర్చో కూర్చో కూర్చో. ఈడ కూర్చో, ఈడ కూర్చో, ఈడ కూర్చో, ఈడ కూర్చో, ఈడ కూర్చో. అబ్బా 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 అబ్బా. దా ఆవెట్టు ఆవెట్టు. ఇక హెలెన్ హెలెన్ ఆ. ఎంత డ్రెస్ డైపరే కదా. దా హెలెన్ రావాలి 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 రావాలి. దా వాన వాన వల్లప్ప మళ్ళీ ఆడదాం. దా అడే మమ్మీ దా ఆవిట్టుకో ఆవిట్టుకో ఆవిట్టుకో. దా దా నేను దా ఆవిడ బాగా సూపర్ సూపర్. దా అను రావాలి 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 రావాలి. అమ్మో అమ్మో అబ్బా మీదికి సిరేసినాడు తీసుకో 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 తీసుకో. జ్యూస్ పోతుంది నైనా. దా 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 రావాలి రావాలి. ఇక ఎవరో ఫస్ట్ దా 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 దా. ఆమెనా రా మమ్మీ రా నువ్వు రా. ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళకే దా. అది రావాలి యథాంశ. పట్టు మమ్మీ ఇక రా యథాంశ. రాత్రి పూట కూడా మహిళని చూడండి తాపలు అయితే ఎక్కుతుంది అనమాట. ఎక్కడికి ఎక్కుతావు మమ్మీ? ఎక్కడికి ఎక్కుతావు తాపలు? తాపలు ఎక్కుతావా? తాపలు ఎక్కుతావా? సరే పా ఇంట్లోకి పోదాంపా పోదాంపా. పా మమ్మీ పోదాంపా. అమ్మ పిలుస్తాను పా. రారా యథాంశ రా. దాని చేయి పెట్టుకో. దా 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 దా. అబ్బా మా యథాంశ చూడండి చేయి పట్టుకొని అయితే వచ్చేస్తాడు అనమాట. నైట్ అయిపోయింది, పురుగులు వస్తున్నాయి. చిన్న చిన్న పురుగులు, అంటే వర్షం పడింది కాబట్టి మాకు పురుగులు అయితే వస్తున్నాయి అనమాట. డోర్ వేస్తారా అయ్యా? దోశ ఏముంది చేతిలో? వేపాకు. ఎక్కడిది వేపాకు? తిన్నాడా? నవ్వుతానంట చిన్న నాకు. నోట్లో 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 చేదు ఉంది కాబట్టి వదిలేసాడు, లేకపోతేనా చిమ్మని చీకట్లో. అబ్బా చాలా చీకటి ఉంది. టీవీ పెట్టాలనా? ఒకటి నా దగ్గర ఉంది, ఇంకో రెండు నా దగ్గరే ఉన్నాయి. రెండు మైకులు నా దగ్గర ఉన్నాయి. ఆగ పని లేపుతా. గ్లాస్ ఇవ్వమనలేదు. చెయ్యి ఇచ్చినా గ్లాస్ ఇచ్చినావు. టీవీ పెట్టబ్బా. నీకు జ్యూస్ వేసి ఇచ్చినందుకన్నా టీవీ పెట్టాలబ్బా. అబ్బా నీ జ్యూస్ నువ్వే చేసుకుంటాను. ఇక నీ మైకు. ఈరోజు ఏం జరిగిందంటే మా ఇంట్లో నేను సంగటి అయితే చేసిన. సంగటి అంతా రెడీ అయిపోయిన తర్వాత రాగి పిండి అయితే తక్కువ వచ్చిందండి. అందుకోసమే మా సంగటి ఈరోజు మొత్తం తెల్లగా సంగటి కానీ పిండి తక్కువైంది కాబట్టి కొంచెం తెల్లగా ఉంది. కొంచెం చాలా తెల్లగానే ఉంది. ఒత్తుకుంటుంది నీళ్ళు సరిపోతుందా? కొంచెం నీళ్ళు చిక్కడి తాగితే మళ్ళీ అజీర్తి చేస్తే. ఏంది చిక్కడి తాగితే మళ్ళీ అజీర్తి చేస్తే అంటున్నా. ముందు పలికే రాలే కానీ దాని పేరు చెప్తారు అజీర్తి. ఏం పలకడం రావాలా? కొంచెం ఎక్కువ పనులు ఏం చేయనిస్తలేను నేను. అంటే కొద్దిగా పనులు అంతే, నార్మల్ గా పనులు అంతే. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా చేసుకోవచ్చు. ఏం పని చేసేదాన్ని కాదు. అప్పుడు అంటే ఏం పని చేసేదాన్ని కాదంటే అప్పుడు మేము అన్ని చూసుకున్నాము. ఇప్పుడు పిల్లలను చూసుకోవాలా, లతను చూసుకోవాలా, ఎవరు చూసుకోవాలి? ఏంటంటే పురుగా ఆ మెరుప ఒకటి ఆ బొట్టులో పెట్టిందిలే వాళ్ళ అమ్మ. ఓ నానా ఓ నానా ఓ నానా. మరి ఘోరమైన అల్లరి. పొయ్యి క్లీన్ చేయడమే కుదురుతలేదండి. అబ్బో పొయ్యి, మా పొయ్యి చూసినారంటే మీరు ఖచ్చితంగా కొడతారు, అంత ఘోరంగా ఉంది మా పొయ్యి. నేను ఏం చెప్పినా నువ్వేం చేసేస్తాను. సరిపోయిందిలే, ఇంకొంచెం నీళ్ళు వేయాల. పొయ్యి చూపించలేనండి. క్లోజప్ లో చూపిస్తే మాత్రం అబ్బా కోపడతారు. అది కడుగుదాం అనుకునే లోపు ఏదో ఒకటి పొయ్యి మీద పెట్టేస్తాం. ఎందుకంటే పొయ్యి చల్లగా ఉండాలంట. ఏమ్మా పడిందా? దా దా రా మమ్మీ రా. దా ఓ తల్లి కాదు రా. ఓమో ఓమో నిన్నెవరన్నారు తల్లి?
ఆహా చెయ్యి ఇయ్యదంటే ఎత్తుకోవాలంట. ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇందులో ఏం పెడతావు? ఓ నానా 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 బా. వద్దా ఇది దాన్ని నేను ఎత్తుకుంటారా మమ్మీ? నేను ఎత్తుకుంటా. నాకు అది చెప్తా. అమ్మకంటే ఇవి నేను ఎత్తుకుంటా. అమ్మకంటే ఇవి నేను ఎత్తుకుంటా. క్యాచ్ కొంత కోపం. క్యాచ్లు ఎత్తుంటారు. క్యాచ్ మమ్మా మమ్మా ఇగో. మమ్మ అవి అవి అట్టండి మమ్మా ఇటు 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 ఇటు. ఆ అబ్బాయిలత కోలుకున్న తర్వాత అయితే హ్యాపీగా అయితే ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నామండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందరకైతే వస్తూనే ఉంటాం. మరి ఉంటాం అది.